నమస్తే సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. ఈరోజు బాబా అండి మనందరము కూడా తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన ఒక విషయం గురించి మనకి చెప్పబోతున్నారు. అదేంటో తెలుసుకోవడానికి ముందుగా ఇంకా మీకు ఏదైనా పర్సనల్గా సమస్యలు అనేవి ఉంటే, అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ, ప్రేమ, పెళ్లి, సంతానం, విదేశీ ప్రయాణం, పెళ్లి సంబంధాలు వచ్చి దూరమైపోవడం, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం, ఇట్లాంటి సమస్యలకి ఏదైనా సరే ఫోన్లోనే స్వయంగా మాట్లాడి పరిష్కారం చేయగలిగేటటువంటి మహానుభావుడండి ఈయన మల్లికార్జునరాజు గారు. మాకు ఎంతో మంచి చేశారు. నమ్మకంతో మీరు కూడా ఒకసారి కాల్ చేయండి. ఈ గురువుగారి నెంబర్ 7780296945. ఇంకా ఈ గురువుగారు వశీకరణ స్పెషలిస్ట్ కూడా అండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు బాబా మన దగ్గరికి తీసుకొచ్చిన ఈ సందేశం అనేది మనందరము కూడా ఒకసారి ఆలోచించాల్సిన ఒక విషయం అండి. ఎప్పుడు కూడా ఒక సంపాదన మీద ఆధారపడకు తల్లి, ఇలా ఆలోచించి చూడు, నీ సంపాదన అనేది పెరుగుతుంది అని అంటున్నారు. నిజంగా అండి, మనందరము కూడా ఏదైనా ఒక జాబ్కి వెళుతూ ఉంటాం. ఆ జాబ్కి వెళ్ళినప్పుడు దాని మీద వచ్చిన శాలరీతో మన ఫ్యామిలీని మనం రన్ చేస్తూ ఉంటాం. దాంట్లో సేవింగ్స్ అనేది మనం చేస్తున్నామా లేదా అనేది కూడా ఒక్కొక్కసారి మనం చెప్పలేము. ఎందువల్లంటే అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా మనకి అనేక రకాల ఖర్చులు వస్తూ ఉంటాయి. మనం సేవింగ్స్ చేయడానికి అందరికీ కుదరదండి. ఇప్పుడు శాలరీస్ కొంచెం బాగా ఉన్నాయి అని అనుకున్న వాళ్ళందరూ కూడా సేవింగ్స్ చేసుకోగలరు. వాళ్ళు బ్యాకప్ అనేది, అంటే వేరే సోర్స్ అనేది వాళ్ళకు ఉంటుందండి. అలా లేనప్పుడు మనం ఏం చేయాలి అనే ఒక ఆలోచన అనేది మనకు ఉంటుందండి. అంటే మనం ఆరోగ్యవంతంగా ఉన్నంత వరకు, వయసులో ఉన్నంత వరకు కష్టపడగలం, సంపాదించుకోగలం. అలా లేని సమయంలో, అంటే మనకి ఏజ్ అయిన తర్వాత మనకి ఎప్పుడు కూడా రావాల్సిన ఆదాయం అనేది మనకి స్టేబుల్గా ఉండదండి. అలాంటి సమయంలో మనం ఎలా ఉండాలి, మనకి వచ్చే ఆదాయం అనేది ఎలా వస్తుంది? మనం కష్టపడితేనే రూపాయి కాయ కష్టం చేసుకునే వాళ్ళు, లేదంటే కూలి పని చేసుకునే వాళ్ళు ఒకరోజు పనికి వెళితేనే వాళ్ళకి కూలీ అనేది వస్తుంది. అలా కానప్పుడు ఒకవేళ వెళ్ళలేకపోతున్నాం, 60 ఏళ్ళు అయిపోయింది, 70 ఏళ్ళు అయిపోయింది, ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న ఆలోచన అనేది అందరికీ వస్తుందండి. ఇంకొక ఆలోచన కూడా అందరికీ ఉండొచ్చు. అలా కష్టపడుతున్నా కూడా మాకు చాలా కూడా ఆస్తులు అనేవి ఉన్నాయి, మా తాతల ఆస్తులు, అంటే పొలాల రూపంలో కానీ ఇళ్ల రూపంలో కానీ ఉంటూ ఉంటాయి. అలాంటి ఆస్తులన్నీ ఉన్నాయి కదా, నేనెందుకు కష్టపడాలి అన్న ఆలోచనతో ఉంటూ ఉంటారండి. నిజంగా మనందరము ఒక్కసారి ఇలా ఆలోచించగలిగితే మన ఆదాయం అనేది పోను మన ఏజ్ అయిపోయిన తర్వాత కూడా, అంటే ఆఫ్టర్ 60 years 70 years తర్వాత కూడా మనకి ఇన్కమ్ అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుందండి. అది ఏం చెప్పబోతున్నారు బాబా ఈరోజు అనంటే, మనం చేసే పని అనేది ఏ వర్క్ అయినా సరే ఫస్ట్ నుంచి కూడా మన పిల్లలు ఎవరైతే ఉన్నారో, మన పిల్లలకు కానీ వైఫ్కి కానీ వాళ్ళకి ఆ కష్టం అనేది తెలియాలండి. వైఫ్ అయినా సరే, హస్బెండ్ అయినా సరే, ఇంట్లో షేర్ చేసుకుంటూ మనం పలానా జాబ్కి వెళుతున్నప్పుడు అక్కడ ఎలాంటి కష్టాలు ఉంటాయి, మనకి ఎంత కష్టపడితే ఆ ఇన్కమ్ వస్తుంది అన్న ఒక విషయం అనేది తెలియచేయాలండి పిల్లలకి. అందుకు ఒక ఎగ్జాంపుల్ అనేది నేను చెప్తాను. ఒక చిన్న కథ రూపంలో చెప్తే మీకు అర్థమవుతుంది. ఒక ఊర్లో ఒక అతను ఉన్నాడండి. అతను మంచి ఉద్యోగం చేస్తున్నాడు. అతను నెలకి 70,000 సంపాదిస్తున్నాడు. అలా సంపాదిస్తున్నప్పుడు అతను ఏమనుకుంటాడు అనంటే, తన కష్టం అనేది పిల్లలకి చెప్పకూడదు, పిల్లలకి తెలియకూడదు, నేను కష్టపడినట్టుగా వాళ్ళు కష్టపడకూడదు అని వాళ్ళని చాలా వరకు ఏదడిగినా సరే వాళ్ళకి అందుబాటులో ఉంచడం, బయటికి వెళ్ళినా కూడా కార్లలో, క్యాబుల్లో అట్లా వెళ్ళడమే వాళ్ళకి అలవాటు చేశాడు. కానీ కష్టం అనేది వాళ్ళకి తెలియకుండా పెంచుతూ ఉన్నాడండి. ఒకరోజు ఏమవుతుంది అంటే, ఇతనికి ఉన్న పళంగా ఆ జాబ్ అనేది డ్రాప్ అయిపోయిందండి. అంటే జాబ్లోంచి తీసేశారనమాట. అంటే మన ఐటీ కంపెనీలు లాంటివి చూస్తున్నాం కదా, సడన్గా జాబ్ అనేది ఆగిపోతే మనకున్న కమిట్మెంట్స్ అనేవి అలా ఉండిపోతాయండి. పిల్లలకి కష్టం అనేది కూడా తెలియకుండా పెంచడం వల్ల డబ్బులు ఉన్నప్పుడు ఎలా అయితే ఉన్నారో, డబ్బులు లేనప్పుడు కూడా వాళ్ళు అలాగే ప్రవర్తిస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇతనికి 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళు పలానా విషయం అని నాన్నగారికి జాబ్ పోయిందని తెలిసినా కూడా వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ నాన్నగారిని డబ్బులు అడుగుతూ ఉండడం, వాళ్ళ దగ్గర లేదు అని చెప్పకుండా వాళ్ళ నాన్నగారు అప్పులు చేయటం,
అలా చేస్తూ ఉండేవారండి. వాళ్ళకి ఆస్తులు అనేవి కూడా ఉన్నాయి. అవి ఏంటి అని అంటే ఆస్తులు ఇళ్ల రూపంలో, పొలాల రూపంలో ఆస్తులు అనేవి ఉన్నాయి. అవి అవసరానికి అమ్ముడు పోవండి. తొందరగా అవసరానికి కావాలి అని అనుకున్నప్పుడు ఒక నెల రోజుల్లో మనం అమ్మగలమా, రెండు నెలల్లో అమ్మగలమా అని అంటే మన ఆస్తి అయితే ఉంటుంది, కానీ అది వెంటనే అమ్మడానికి అవకాశం అనేది అస్సలు ఉండదండి. అంతవరకు కూడా అతను 2 సంవత్సరాల పాటు అప్పులు చేస్తూ పిల్లలకి ఎలాంటి కష్టాలు వాళ్ళకి తెలియకూడదు. జాబ్ పోయిన సంగతి చెప్పినా కూడా, జాబ్ పోయిందని తెలిసినా కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అని అప్పుల పాలైపోయాడండి అతనికి ఎలాంటి ఇన్కమ్ లేకుండా ఉండడమే అతను చేసిన తప్పు. అంటే ఫ్యూచర్లో ఒక జాబ్ పోయింది అని అంటే దాని తర్వాత మనకి జాబ్కు ఉన్నా లేకపోయినా ఒక చిన్న ఇన్కమ్ అయినా సరే మనకి నెలలా రావాలి అన్న ఒక ఆలోచనతో కనుక మనం ప్లాన్ వేసుకోగలిగితే నిజంగా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అలాగే మనం కూడా ఒక జాబ్ మీద ఆధారపడితే ఇబ్బంది పడకుండా ఉంటుందండి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అని అంటే అండి, నిజంగా మనకి ఎంతో కొంత అమౌంట్ క్యాష్ రూపంలో డబ్బు అనేది చేతిలో ఉన్నప్పుడు ఆ డబ్బుని ఇన్వెస్ట్ చేసుకోవడము, అంటే వడ్డీ వస్తున్నట్టుగా నెలకి ఒక 10,000 ఒక 20,000 బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళైతే నెలకి ఒక 40,000 50,000 వస్తున్నట్టుగా వాళ్ళు బ్యాంకుల్లో అమౌంట్ అనేది క్యాష్ రూపంలో వేసుకొని అది పిల్లలకు కూడా చెప్పాల్సిన అవసరం లేదండి. ఎందువల్లనంటే ఇలాగే పిల్లల అలవాట్లు అవసరాలను బట్టి ఆ డబ్బులు అనేవి తెలిసాయి అని అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. అందువల్ల అలాంటి క్యాష్ అనేది ఏం చేసేవాళ్ళంటే అతను కనుక బ్యాకప్ పెట్టుకొని ఉంటే, అంటే అతనికి వచ్చినప్పుడల్లా సేవింగ్స్లో అంటే 70,000 నెలకి సంపాదించేవాడు, కానీ ఈరోజు వెనక్కి తిరిగి చూస్తే అతనికి సేవింగ్స్లో ₹1 కూడా లేదండి. అప్పుడు ఫ్రెండ్ ద్వారా అతను తెలుసుకున్నాడు అనమాట. నేను అప్పుడే ఎంతో కొంత నెలకు ఒక 10,000 నేను బ్యాంకులో వేసుకుని ఒక క్యాష్గా రెడీగా పెట్టుకోగలిగితే ఈరోజు నేను ఇంత అప్పులు పాలయ్యేవాడిని కాదు. అతను 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ళ దగ్గర 20 ఏళ్ళ నుంచి జాబ్ చేస్తున్నాడు. అలా కనుక ఒక 10,000 నెలకి సేవింగ్స్ చేసుంటే ఈ పాటికి ఎంతో సేవింగ్స్ చేసి ఉండేవాడివిరా అని ఫ్రెండ్ చెప్పినప్పుడల్లా కూడా అరే నాకు పిల్లలు భార్య కంటే నాకు ఇంకేం ఎక్కువ కాదని అనుకున్నాడండి అతను. కానీ అవసరాలు అనేవి పరిస్థితులు అనేవి ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. కాబట్టి మనం కొంత ముందు జాగ్రత్త కోసం ఎంతో కొంత మన స్తోమతను బట్టి ఒక ₹1,000 2,000 నెలలా కూడా క్యాష్ రూపంలో మనం ఎప్పుడు కూడా సేవింగ్స్లో పెట్టుకోవడం అనేది చాలా అవసరమని, అది ముందు మనకి చాలా కష్టాల్లో ఉపయోగపడుతుంది అని, వస్తుంది కదా ఆదాయం అనేది, ఆ ఒక్క ఆదాయం మీదే ఆధారపడకుండా పిల్లలకి కూడా కష్టాలనేవి తెలియచేసి వేరే రకంగా ఆదాయం పెంచడానికి చూడాలే కానీ అనవసరమైన ఖర్చులు అప్పుల బాధ్యతల నుంచి బయటికి రావాలి అని చెప్పి తెలియచేయటం కోసం ఈరోజు బాబా మనకి ఈ కథని తెలియచేశారండి. ఇందుకు మీరేమంటారు, మీ ఆలోచన ఏంటి అనేది కూడా నాకు తెలియచేయండి. చాలామంది కూడా ఇప్పుడు అలాగే ఉన్నారండి. ఈరోజు సంగతి చూద్దాం, రేపు సంగతి రేపు చూసుకోవచ్చులని అనుకుంటాం, కానీ ఏజ్ అయ్యే కొద్ది మనకి చాలా కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటామండి. అందువల్ల ఇలా జాగ్రత్త పడగలిగితే ముందైనా సరే కష్టాల నుంచి బయటపడవచ్చు అనేది బాబా గారి ఉద్దేశం అండి ఈరోజు.